డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ లెసన్లో భాగంగా ఈరోజు జేమ్ కీన్స్ పేర్కొన్నటువంటి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో సార్థక డిమాండ్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని మనం చర్చించుకుందాం. 1930 ఆర్థిక మాంద్యంలో నిరుద్యోగిత విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితిలో అప్పటి వరకు రాజ్యం వెళుతున్నటువంటి అప్పటి వరకు నమ్ముతూ ఉన్నటువంటి సంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతం అది తప్పని తేలిపోయింది. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఎప్పుడు ఉంటుందనేది, అత్యుత్పత్తి అల్పోత్పత్తి అది తాత్కాలికమని, దాని ధరల యంత్రాంగం సర్దుబాటు చేస్తుందని, ఒకవేళ నిరుద్యోగిత కనుక ఉంటే వేతన కోత విధానం ద్వారా దాన్ని సరి చేసుకోవచ్చు అని చెప్పినటువంటి పిగో సిద్ధాంతం, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, సప్లై తనకు తాను డిమాండ్ సృష్టించుకుంటున్నటువంటిది జేబీసీ చెప్పినటువంటి సిద్ధాంతం, అదృశ్యస్తం నడిపిస్తున్నటువంటిది యాడమ్ స్మిత్ పేర్కొన్నటువంటి సిద్ధాంతం, ఇవన్నీ కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్తూ వచ్చినటువంటి సిద్ధాంతం ఆర్థిక మాంద్యంతో అది తప్పని తేలిపోయింది, దానికి విలువ లేకుండా పోయింది. దాని స్థానంలోనే 1936లో రాసినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథంతో జేమ్ కీన్స్ తనదైనటువంటి శైలిలో ఒక కొత్త భాష్యం చెప్పాడు. దాంట్లోనే సార్థక డిమాండ్కు ఎనలేని ప్రాముఖ్యతగా కల్పించాడు. అతను అనేకమైన నూతన భావనని ప్రవేశపెట్టి సార్థక డిమాండు, గుణకం, తర్వాత వినియోగ ప్రవృత్తి ఇటువంటి వాటితో తన సిద్ధాంతాన్ని ఒక కొత్త పుంతలు దొక్కించినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అందుకే నూతన అర్థశాస్త్ర పితామహుడుగా జేమ్ కీన్స్ పేర్కొంటాం. మరి జేమ్ కీన్స్ పేర్కొన్నటువంటి సాధక డిమాండ్ అంటే ఏమిటి, ఆ సాధక డిమాండ్ ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉద్యోగితను ఎట్లా నిర్ణయిస్తుంది అనేటువంటిది ఈరోజు మనం క్లియర్గా చర్చించుకుందాం. నూతన అర్థశాస్త్ర పితామహుడు అయినటువంటి జేమ్ కీన్స్ తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ఎఫెక్టివ్ డిమాండ్ అంటే సార్థక డిమాండ్కు ఎనలేనటువంటి ప్రాముఖ్యం ఉంది. కీన్స్ సార్థక డిమాండ్ గురించి చెప్పేటప్పుడు ముందుగా ఆర్థిక మాంద్యం గురించి, అందుకు ముందున్నటువంటి సంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతాల గురించి 2 మాటలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక మాంద్యానికి ముందు సంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క సిద్ధాంతాలు బాగా పాతుకొని పోయినటువంటి సందర్భంలో వాటిని నమ్మినటువంటి ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందనేది, సప్లై తనకు తాను డిమాండ్ సృష్టించుకుంటుందనేది, అత్యుత్పత్తి అల్పోత్పత్తి ఒకవేళ ఉన్నా కానీ అది తాత్కాలికమైనటువంటిది, దాన్ని ధరల యంత్రాంగం సర్దుబాటు చేసుకుంటుంది, కాబట్టి ప్రభుత్వ జోక్యం ఉండొద్దు అనేటువంటిది వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలు. చాలా కాలం పాటు ఆ సిద్ధాంతాలకు తిరుగులేదు. ఎప్పుడైతే 1929-30s ఆర్థిక మాంద్యం అమెరికాని అతలాకుతలం చేసిందో ఆ సిద్ధాంతాల కాలదోషం పట్టింది, నిరుద్యోగిత విలయతాండం చేసింది, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది, ప్రజల కొనుగోలు శక్తి మొత్తం కూడా తగ్గిపోయింది. ఈ స్థితిలో ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడడానికి ఒక కొత్త సిద్ధాంతం అవసరం వచ్చింది. ఆ కొత్త సిద్ధాంతం యొక్క రూపకల్పనే ఇక్కడ జేమ్ కీన్స్ చేసినటువంటిది. తను రాసినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథంలో సార్థక డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్ అనేటువంటి దాన్ని మనకు వివరిస్తాడు. ఒక దేశం యొక్క ఆదాయ ఉద్యోగిత అనేది సార్థక డిమాండ్ పైన ఆధారపడి ఉంటుందని. సార్థక డిమాండ్ అనేటువంటిది కీన్స్ సిద్ధాంతంలో గుండెకాయ లాంటిది. మరి సార్థక డిమాండ్ ఏ అంశాలు పై ఆధారపడి ఉంటుంది, సార్థక డిమాండ్ ఒక దేశం యొక్క ఆదాయ ఉద్యోగితని ఎట్లా నిర్ణయిస్తుంది అనేటువంటి దాన్ని మనం చూద్దాం. ఇన్ ద Keynesian theory of income and employment determination, principle of effective demand occupies a significant place. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉందనేటువంటిది
కీన్స్ ఆదాయం మరియు ఉద్యోగిత సిద్ధాంతంలో సార్థక డిమాండ్ కు గణనీయమైనటువంటి పాత్ర ఉంది, స్థానం ఉన్నది అని. కీన్స్ హ్యాస్ యూజ్డ్ టూ కీ టర్మ్స్, రెండు ప్రధానమైనటువంటి భావనలు చెప్పాడు. నేమ్లీ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అండ్ అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఫర్ డిటర్మైనింగ్ ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ డిమాండ్ అనే దాన్ని అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్, అగ్రిగేట్ డిమాండ్ సప్లై అనే రెండు అంశాలు నిర్ణయిస్తాయి. మరి అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటే ఏంది, అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఏంది అనే దాన్ని మనం తర్వాత వివరించుకుందాం. ఈ రెండు అంశాలు అంటే అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై రెండు కలిసి ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ సాధక డిమాండ్ ఏర్పడుతుంది. ఆ సాధక డిమాండ్ ఏర్పడేటువంటి బిందువు వద్ద పూర్తి ఉద్యోగి అంటే ఇక్కడ ఉద్యోగిత స్థాయి నిర్ణయం అవుతుంది అనేటువంటిది కీన్ చెప్పినటువంటి. అగ్రిగేట్ demand price and aggregate supply price together contribute to determine effective demand, which further helps in estimating the level of employment of an economy at a particular period of time. ఇక్కడ సప్లై అంటే అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్ రెండు కలిసి సాధక డిమాండ్ నిర్ణయిస్తే సాధక డిమాండ్ అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క ఎంప్లాయ్మెంట్ ని ఎస్టిమేట్ చేస్తుంది, నిర్ణయిస్తుంది చెప్పడం. ఇక్కడ అంటే సమిష్టి డిమాండ్ ధర మరియు సమిష్టి సప్లై ధర కలిసి సాధక డిమాండ్ నిర్ణయించడానికి దోహదపడతాయి. సాధక డిమాండ్ ఒక నిర్దిష్ట వ్యవధిలో ఆర్థిక వ్యవస్థ యొక్క ఉద్యోగిత స్థాయిని అంచనా వేయడంలో దోహదపడుతుంది. ఇక ఎఫెక్టివ్ డిమాండ్ అనే దాన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం. ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్ ఈస్ ద బేసిక్ టు కీన్స్ అనాలిసిస్ ఆఫ్ ఇన్కమ్, అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇదే ఇంతకుముందు కూడా అదే చెప్పుకున్నాం. ఇది ఎఫెక్టివ్ డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే బేసిక్ టు కీన్స్ అనాలిసిస్. కీన్స్ యొక్క విశ్లేషణలో ఇన్కమ్ అండ్ అవుట్పుట్, ఎంప్లాయ్మెంట్ నిర్ణయించడంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని. ఎకనామిక్ థియరీ హాస్ బీన్ రాడికల్లీ చేంజ్డ్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్. ఈ సిద్ధాంతం రాకతో, ఈ సిద్ధాంతాన్ని చెప్పడంతో అర్థశాస్త్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. అంతకుముందు తిరుగు లేకుండా ఉన్నటువంటి సంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాలకు అవి కాలదోషం పట్టింది. ఆర్థిక మాంద్యంతో ఆర్థిక మాంద్య పరిష్కారానికి అవి సమస్యలు వాటికి పరిష్కారం చూపించలేకపోయినాయి. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ న్యూ ఎకనామిక్స్ లేదా నూతన అర్థశాస్త్ర పితామహుడు రాసినటువంటి గ్రంథంలో ఈ సాధక డిమాండ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, కొత్త కాన్సెప్ట్ ని. దీంతోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. Stated briefly, the principle of effective demand tells us that in the short period, an economy's aggregate income and employment determined by the level of aggregate demand which is satisfied with the aggregate supply. ఎక్కడైతే అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై రెండు సమానం అవుతాయో అక్కడ ఎఫెక్టివ్ డిమాండ్ నిర్ణయం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాడు కీన్స్. The principle of effective demand occupies an integral position in the Keynesian theory of employment. Keynesian theory లో సాధక డిమాండ్ చాలా ఇంపార్టెంట్, ఇంటిగ్రల్ పొజిషన్. The general theory has the basic observation that total demand determines total employment. A deficiency of effective demand causes unemployment. ఒక దేశంలో నిరుద్యోగిత వచ్చిందంటే దానికి కారణం సాధక డిమాండ్ లోపించడమే అనే విషయాన్ని కీన్స్ పేర్కొంటాడు. మళ్ళీ సాధక డిమాండ్ ని ఇంకొంచెం వివరంగా తెలుగులో కూడా చెప్పుకుందాం. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో సాధక డిమాండ్కి వెళ్ళినటువంటి ప్రాముఖ్యం ఉంది. ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి అయినటువంటి వస్తురాశి విలువకు సమానంగా ఉన్న డిమాండ్ నే సాధక డిమాండ్ అంటాం. ఒక్కొక్క ఉత్పత్తి స్థాయి వద్ద ఒక్కొక్క విధంగా డిమాండ్ ఉంటుంది. అయితే విభిన్న స్థాయిల్లో ఉన్న డిమాండ్ ను సాధక డిమాండ్ అని చెప్పలేము. మనం సాధక డిమాండ్ చెప్పుకునేటప్పుడు ప్రతి ఉత్పత్తి స్థాయి వద్ద కూడా వస్తువులకు డిమాండ్ ఉంటది, అది సమిష్టి డిమాండ్. అయితే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు రెండు ఎప్పుడు సమానంగా ఉండకపోవచ్చు. సమానం ఉన్నటువంటి బిందువు మాత్రమే సాధక డిమాండ్ అవుతుంది. సమిష్టి డిమాండ్ ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా సాధక డిమాండ్ అనే విషయాన్ని మనం చెప్పలేము. ఎక్కడైతే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ సమానం అవుతుందో దాన్ని మాత్రమే మనం సాధక డిమాండ్ అంటాం.
ఎక్కడైతే సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ పరిమాణాలు సమానమవుతాయో ఆ స్థాయి ఉత్పత్తి పరిమాణాన్ని మాత్రమే మనం సాధక డిమాండ్ అంటాం. జేమ్ కీన్స్ ప్రకారం ఒక ఆర్థిక వ్యవస్థ ఉద్యోగిత పరిమాణాన్ని సాధక డిమాండ్ నిర్ణయిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ సాధక డిమాండ్ ని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే సమిష్టి సప్లై ధర లేదా సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి డిమాండ్ అంటే సప్లై ప్రైస్, సప్లై డిమాండ్ అని చెప్పేటప్పుడు సమిష్టి ధర, సమిష్టి డిమాండ్ అనేటువంటి పదంతో వాడుతుంటాం ధరని. ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అన్నా పర్వాలేదు, అగ్రిగేట్ సప్లై అన్నా పర్వాలేదు. అగ్రిగేట్ డిమాండ్స్ ప్రైస్, అగ్రిగేట్ సప్లై ప్రైస్. ఇక్కడ అగ్రిగేట్ సప్లై ప్రైస్ అంటే ఏంది, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటే ఏందో తెలుసుకుంటే మనకు సాధక డిమాండ్ అనేది ఏందో అది ఎట్లా ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి నిర్ణయిస్తుందో మనకు క్లియర్ గా అర్థమైంది. ముందుగా అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏందో చూద్దాం. అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటే ఏమంటాడు? అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ is the total amount of money that an organization expects to receive from the sale of output produced by a specific number of workers. ఎప్పుడైనా ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సంఖ్యలో శ్రామికులు నియమించి ఆ శ్రామికుల ద్వారా నిర్దిష్ట పరిమాణంలో వస్తువులు ఉత్పత్తి చేసి ఆ వస్తువుని మార్కెట్లో అమ్మితే వాస్తవంగా పొందగలమైనటువంటి భావించే ఆదాయాన్ని దాన్ని అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటాం. అంటే ఇక్కడ ఉత్పత్తిదారులు తయారు చేసిన వస్తువులు మార్కెట్లో అమ్మినప్పుడు వచ్చేటువంటి ఆ మొత్తాన్ని మనం అగ్రిగేట్ డిమాండ్ గా చెప్పుకోవచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సంఖ్యలో శ్రామికులు నియమించి నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా ఉత్పత్తిదారులు వాస్తవంగా పొందగలమని భావించే రాబడిని సమిష్టి డిమాండ్ ధర అనేటువంటి పదంతో వాడుతున్నాం. మరి సమిష్టి సప్లై ధర అంటే ఏమిటి? అగ్రిగేట్ సప్లై ఫంక్షన్ అనేది అగ్రిగేట్ సప్లై ప్రైస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అగ్రిగేట్ సప్లై ప్రైస్ refers to the total amount of that all organization in economy should receive from the sale of output produced by employing a specific number of workers. ఇక్కడ మొత్తం అగ్రిగేట్ సప్లై ప్రైస్ రిఫర్స్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎంతైతే ఖర్చు అయిందో, ఎంతైతే రావాలనుకుంటున్నారో, అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సంఖ్యలో శ్రామికులు నియమించి ఒక నిర్దిష్ట పరిమాణంలో వస్తువులు ఉత్పత్తి చేసి ఉద్యమదారులు పొందాలనుకున్నటువంటి లేదా ఆశించే రాబడిని సమిష్టి సప్లై ధర అనేటువంటి అర్థంలో చెప్తాడు. దీని అర్థం ఏంటంటే వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలకు అంటే ఇన్పుట్స్ కు ఉత్పత్తిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ చెల్లించేది కనీసంగా ఉంటది. ఆ కనీసం వాళ్ళకు రాబట్టుకుంటే వాళ్ళకు నష్టం రాకుండా ఉంటది. అంటే ఎంతైతే ఖర్చు అయిందో, సపోజ్ ఒక 100 కోట్లు ఖర్చు అయింది కొంత వస్తు రాశిని తయారు చేయడానికి, ఆ 100 కోట్లన్నా తిరిగి రాబట్టుకోవాలని కనీసం ఆశించేటువంటి రాబడి. అయితే అంతకంటే ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని సమిష్టి డిమాండ్ అంటాం. సమిష్టి సప్లై అంటే ఏంటంటే కనీసం వాళ్ళు ఖర్చు పెట్టిందన రావాలి. మినిమం కాస్ట్ అన్నట్టు, అంటే ఆ ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ కు వచ్చినటువంటిది అది రాబట్టుకునేటువంటి దాన్ని మనం సమిష్టి సప్లై ధర అంటాం. అయితే ఈ సమిష్టి సప్లై ధర, సమిష్టి డిమాండ్ ధర రెండు కూడా మనం ఒక పట్టిక ద్వారా వివరించుకుంటాం. అప్పుడు సమిష్టి సప్లై ధర, సమిష్టి డిమాండ్ ఎక్కడ సమానం అవుతాయి, ఆ సమానమైనటువంటి బిందువును సాధక డిమాండ్ ఎట్లా అంటాము, ఆ సాధక డిమాండ్ అది సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అవుతుందా కాదా అనేది కూడా మనం వివరించుకుందాం. తర్వాత ఇక్కడ ఇన్ సింప్లర్ వర్డ్స్ అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒక నిర్దిష్ట స్థాయి వద్ద అయినటువంటి ఖర్చులంతా కూడా సమిష్టి సప్లై ధరగా చెప్పుకుంటాం. It is the total amount of money paid by the organizations to the different factors of production involved in the production of output. అవుట్పుట్ చేయడానికి అయినటువంటి ఖర్చు అంతా కూడా దాన్ని రాబట్టుకోవాలనుకుంటుంది. ఆ రాబట్టుకోవాలనుకున్నటువంటి మొత్తాన్ని మనం ఇక్కడ సమిష్టి సప్లై ధర అంటాం. అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ని, అగ్రిగేట్ సప్లై ప్రైస్ ని ఒక పట్టిక ద్వారా మనం వివరించుకుంటే సాధక డిమాండ్ ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చెప్పుకుందాం. ఒక పట్టిక తీసుకున్నాం. ఇక్కడ లక్షల్లో వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 35 లక్షలు ఇక్కడ వర్కర్స్ ని, ఇది సంపూర్ణ స్థాయి మొత్తం ఆ దేశంలో వర్కర్స్ 35 లక్షలు ఉన్నారు అనుకుందాం.
ఈ 35 లక్షలకు ఉద్యోగిత, ఇది సంపూర్ణ ఉద్యోగిత స్థాయి 35 లక్షలు. 5 లక్షలు కనుక ఎంప్లాయ్మెంట్ అనేది నిర్ణీత సంఖ్యలో శ్రామికులు నియమించిండ్రు. ఒక నిర్దిష్ట స్థాయిలో ఉత్పత్తి తయారైంది. ఆ ఉత్పత్తి తయారు చేయడానికి 30 కోట్లు ఖర్చు అయింది అనుకుందాం. ఇది కనీసమైనటువంటి ఖర్చు. కనీసం పొందాలనుకున్నటువంటి ఆదాయం ఎంతైతే ఉత్పత్తి కారకాలకు ఇన్పుట్స్ కు ఈ 5 లక్షల ఉద్యోగుల్ని నియమించడం ద్వారా అయిన ఖర్చు ఉందో, ఈ 30 కోట్ల రూపాయలని ఉత్పత్తిదారులు కనీసం పొందాలనుకుంటారు. అయితే మార్కెట్ లో వాటిని అమ్మగా వచ్చింది ఎంతంటే 50 కోట్ల రూపాయలు. వాస్తవంగా వచ్చినటువంటిది నిర్ణీత సంఖ్యలో శ్రామికులు నియమించి నిర్దిష్ట పరిమాణంలో ఉత్పత్తి చేసినప్పుడు వాటిని మార్కెట్లు అమ్మగా వాళ్ళకు లభించినటువంటి వాస్తవ ఆదాయం ఏంటంటే 50 కోట్లు. కనీసం పొందాలనుకునేది 30 కోట్లు ఉంది, వాస్తవంగా పొందింది 50 కోట్లు ఉంది. కాబట్టి ఉత్పత్తిదారులకు ఇంకా లాభాల స్థాయి ఉంటది కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా ముందుకు పోతారు. ఇంకా నిరుద్యోగిత ఉంది కాబట్టి ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ పోతారు. 10 లక్షల ఉద్యోగులను తీసుకుని నిర్ణీత సంఖ్యలో తీసుకొచ్చారు 10 లక్షల్ని. కొంత ఉత్పత్తి పరిమాణం చేసిండ్రు, 50 కోట్లు ఖర్చు అయింది. కానీ అగ్రిగేట్ డిమాండ్ అనేటువంటిది 70 కోట్లకు ఉంది. ఇంకా 20 కోట్లు ఎక్కువనే ఉంది. అప్పుడు ఉత్పత్తిదారులు ఇంకా ఉత్పత్తి చేస్తారు. ఇంకా ఉత్పత్తి చేయాలంటే ఇంకా శ్రామికులు నియమించుకుంటారు. అంటే 15 లక్షల వరకు శ్రామికులు నియమించుకుంటారు. అప్పుడు కనీసమైనటువంటి వ్యయం 80 కోట్లు వాళ్ళు కనీసం రాబట్టుకోవాలనుకుంటారు, దీన్ని ఆశిస్తారు. అయితే వాళ్ళకు మార్కెట్లో వాటిని అమ్మితే 100 కోట్లు వచ్చింది. 100 కోట్లు వచ్చినప్పుడు ఇంకా 20 కోట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఉత్పత్తిదారులు మళ్ళీ అదనంగా శ్రామికులు నియమించుకుంటారు. 20 లక్షలకు శ్రామికులు పిలుస్తారు. అప్పుడు కనీసం పొందాలనుకున్నటువంటిది 120 కోట్లు ఉంటే వాస్తవంగా పొందింది 140 కోట్లకు ఉంది. ఇంకా 20 కోట్లు ఎక్కువనే ఉంది. అప్పుడు ఉద్యోగితను 25 లక్షలకు తీసుకుపోతారు. 170 కోట్లు అంటే 170 కోట్ల కనీసం పొందాలనుకుంటే వాళ్ళకు వాస్తవంగా పొందింది 180 కోట్లకు వచ్చింది. ఇంకా 10 కోట్లు ఎక్కువనే ఉన్నాయి. 30 లక్షలకు ఉద్యోగితను తీసుకుపోయారు. అప్పుడు 210 కోట్ల రూపాయలు కనీసం పొందాలనుకుంటే అగ్రిగేట్ సప్లై ఉంటే అగ్రిగేట్ డిమాండ్ కూడా 210 కోట్లకు వచ్చింది. అంటే కనీసం పొందాలనుకునేది వాస్తవంగా పొందింది సమానమైంది. ఈ 30 లక్షల కార్మికుల వద్ద, వర్కర్స్ వద్ద అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ డిమాండ్ రెండు సమానమైనవి. దీన్ని మనం సాధక డిమాండ్ అంటాం. అయితే సాధక డిమాండ్ అనేటువంటిది ఇది సంపూర్ణ ఉద్యోగిత స్థాయి కావాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్నట్టు ఉదాహరణ ఏంటంటే 35 లక్షలు అనేది సంపూర్ణ ఉద్యోగిత స్థాయి. ఈ 35 లక్షల రూపాయలు సంపూర్ణ ఉద్యోగిత స్థాయి చేయాలంటే ఇంకా ఉత్పత్తిని చేయాల్సి ఉంటుంది. అంటే శ్రామికులు నియమించుకున్నప్పుడు ఈ స్థాయి వద్ద ఎంత ఖర్చు అవుతుందంటే వాళ్ళకి ఎంత 280 కోట్ల రూపాయలు ఆ ఖర్చు అవుతుంది. ఇది పొందాలనుకుంటారు. అగ్రిగేట్ సప్లై ప్రైస్ అనేది 280 కోట్లు అయితే ఆ మార్కెట్ లో అమ్మితే వాళ్ళకు 230 కోట్లు మాత్రమే వచ్చినప్పుడు 50 కోట్లు వాళ్ళకు తక్కువ అవుతాయి. ఇక్కడ నష్టాలు వస్తాయి. కాబట్టి ఏ ప్రైవేటు వ్యక్తులు కూడా పెట్టుబడులు కొనసాగించి ఈ 5 లక్షల ఉద్యోగితలు పెంచడం కోసం, సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి పెంచడం కోసం ఎవరు కూడా సాహసించరు. ఈ పని ఎవరు చేయాల్సి ఉంటుందంటే ప్రభుత్వం ముందుకు వచ్చేసి స్వయం ప్రేరితమైన పెట్టుబడి అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ 50 కోట్లు కనుక ఈ గ్యాప్ ను కనుక పూడ్చినట్లయితే అగ్రిగేట్ డిమాండ్ అనే దాన్ని 280కి తీసుకుపోయి ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై దీనికి సమానంగా చేయాలంటే 50 కోట్ల అదనపు పెట్టుబడులు ప్రభుత్వం కొనసాగించినప్పుడు సంపూర్ణ ఉద్యోగిత స్థాయితో కూడుకున్నటువంటి సాధక డిమాండ్ ఏర్పడుతుంది. సంప్రదాయవాదవేత్తలు ఇక్కడ కీన్స్ కు సాంప్రదాయ ఆర్థికవేత్తలకు ఉన్నటువంటి తేడా ఏంటిదంటే సంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రభుత్వం యొక్క జోక్యం ఉండొద్దు అని చెప్పేస్తారు. ప్రభుత్వం జోక్యం ఉండొద్దు, స్వయంచాలకంగా ఆర్థిక వ్యవస్థ తనంత తాను సర్దుబాటు అవుతుంది, ధన యంత్రాంగం దాన్ని నియంత్రిస్తుంది. ఒకవేళ నిరుద్యోగి కనుక ఉన్నట్లయితే వేతనాలను పోతగోయాలని చెప్పేసి పిగువ చెప్తాడు. సప్లై తనకు తాను డిమాండ్ సృష్టించుకుంటుంది అనేటువంటి జేబీసీ మార్కెట్ సూత్రం చెప్తాడు. వీటన్నిటి కూడా కాలదోషం పట్టింది ఆర్థిక మాంద్యం పీరియడ్ లో. కాబట్టి ఈ నూతన సిద్ధాంతం న్యూ ఎకనామిక్స్ అనేటువంటిది గ్రంథం అంటే అతను రాసినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీలో తను పేర్కొన్నటువంటి కొత్త కొత్త భావనలు ఎఫెక్టివ్ డిమాండ్ కానీ అట్లాగే
మల్టీప్లేయర్ కానీ, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఉపాంత మూలధన సామర్థ్యం, ఇటువంటి వాటి కొత్త కొత్త భావనలు ప్రవేశపెట్టి తనదైన శైలిలో ఒక నూతన సిద్ధాంతాన్ని రాసి ఆర్థిక వ్యవస్థని, అమెరికా ఆర్థిక వ్యవస్థని ఆర్థిక మాంద్యంకి వెళ్ళి బయటపడడానికి అనేకమైనటువంటి మార్గాలు చూపించాడు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలు జోక్యం చేసుకోవాలి. ఈ డెఫిషియన్సీ ఏదైతే ఉందో, ఈ లోపం ఏదైతే ఉందో, సాధక డిమాండ్ చేరుకోవడానికి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని స్వయం ప్రేరితమైన పెట్టుబడి ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకుని దాన్ని కూర్చినప్పుడు డెఫినెట్ గా సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ఒక రేఖాపటం ద్వారా ఇంకా క్లియర్ గా వివరించుకుందాం. ఓఎక్స్ అక్షం పైన మనం వర్కర్స్ తీసుకుందాం. దీన్ని 5, 10, 15, 20, 25, 30, 35 తోని శ్రామికుల సంఖ్యని అంటే వర్కర్స్ సంఖ్యని గుర్తిద్దాం. అట్లాగే ఓవై అక్షం పైన అగ్రిగేట్ డిమాండ్, ప్రైస్ అండ్ అగ్రిగేట్ సప్లైని తీసుకుందాం. దీన్ని మనం ఇక్కడ హైయెస్ట్ 280 ఉంది కాబట్టి ఒక 300 వరకు దీన్ని గుర్తించేసి హైయెస్ట్ దీని ద్వారా మనం అగ్రిగేట్ డిమాండ్, ప్రైస్ అండ్ అగ్రిగేట్ సప్లై ప్రైస్ గుర్తించినట్లయితే వాటి రేఖలు ఎట్లా ఉంటుందో చూద్దాం. ముందు అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ 50 కోట్లు అంటే 5 లక్షల వద్ద 50 కోట్లు, 10 లక్షల వద్ద 70, 15 లక్షల వద్ద 100, 20 లక్షల వద్ద 140, 25 లక్షల వద్ద 180, 30 లక్షల వద్ద 210, 35 లక్షల వద్ద 230. వీటిని ఈ బిందువులతో గుర్తించేసి వీటిని అన్నిటి కలిపితే వచ్చేటువంటి రేఖని మనం అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటాం. వీటి కలిపాం అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ వచ్చి. తర్వాత అగ్రిగేట్ సప్లై తీసుకుందాం. 5 లక్షల వద్ద 30 ఈ బిందుతో గుర్తించాం, గ్రీన్ టైప్ లో ఉన్నటువంటిది. తర్వాత 10 లక్షల వద్ద 50, 15 లక్షల వద్ద 80, 20 లక్షల వద్ద 120, 25 లక్షల వద్ద 170, 30 లక్షల వద్ద 210 కోట్లు, 35 లక్షల దగ్గర 280 కోట్లు. ఈ బిందువులన్నీ కూడా గుర్తిస్తే వచ్చేటువంటిది మనకు అగ్రిగేట్ సప్లై ప్రైస్ వస్తుంది. అగ్రిగేట్ సప్లై ప్రైస్ వచ్చి ఇప్పుడు అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్, అగ్రిగేట్ సప్లై ప్రైస్ రెండు రేఖలు ఇక్కడ ఈ బిందువు వద్ద ఇక్కడ మనం రెడ్ లైన్ తో గీసాం, ఆ రెండు సమానమైన దీన్ని ఈ అనే బిందువుతో గుర్తిద్దాం. ఇది సార్థక డిమాండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ అనేటువంటి బిందువు 30 లక్షల వద్ద సార్థక డిమాండ్ చెప్పింది. అంటే ఏడిపి ఈజ్ ఈక్వల్ టు ఏఎస్పి, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై ప్రైస్. ఇక్కడ 210 కోట్లు, కనీసం పొందాలనుకునేది 210 కోట్లు, వాస్తవంగా పొందేది 210 కోట్లు. కాబట్టి ఇక్కడ సాధక డిమాండ్ ఏర్పడింది. 30 లక్షల వర్కర్స్ కి ఎంప్లాయ్మెంట్ దొరికింది. మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే పూర్తి ఉద్యోగితకు 35 లక్షలు, ఇంకొక 5 లక్షల ఉద్యోగిత కావాలి. 5 లక్షల ఉద్యోగిత కావాలంటే 5 లక్షలు కనుక ఉద్యోగిత 35 లక్షలు కనుక పెట్టుకుంటే ఇక్కడ 280 కోట్లు కనీసం పొందాలనుకుంటే ఆదాయం ఉంటది. కానీ 230 కోట్లు మాత్రమే ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ ఉంది. ఈ గ్యాప్ ని పూడ్చాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ ని పూడ్చాలంటే అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ని పెంచాలి. అంటే 50 కోట్లని ప్రభుత్వం స్వయం ప్రేరితమైన పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థలకు పంపు చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని పంపాల్సి ఉంటుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా, రకరకాల ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి ప్రభుత్వం అమౌంట్ ని దాన్ని ప్రజానికానికి చేరవేసే విధంగా చేయాల్సి ఉంటుంది. దాన్ని పంప్ ప్రైమింగ్ అనేటువంటి పద్ధతులు కూడా చెప్తాం. దీనికి ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకి డబ్బు చేరవేయాలనేటువంటి. దీన్ని సంపూర్ణ ఉద్యోగిత కావాలంటే 35 లక్షలు, ఇప్పుడు గ్రీన్ లైన్ తో చూపించింది. ఇక్కడ 6 అనే బిందువు చేరుకుంటే అది సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వస్తుంది. మరి ఇక్కడ చేరుకోవాలంటే ఈ 50 కోట్ల డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రభుత్వమే దీన్ని పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దీన్ని స్వయం ప్రేరితమైన పెట్టుబడి అంటాం. ఈ 50 కోట్ల ఇది అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ 1. ఇది ముందుదేమో అగ్రిగేట్ డిమాండ్, అది డెఫిషియన్సీ ఉన్నటువంటిది, అక్కడ ఉద్యోగిత పూర్తి కాలేదు. సంపూర్ణ ఉద్యోగిత కావడానికి ఇంకొక 5 లక్షలు తక్కువ ఉంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో 50 కోట్లు కనుక ప్రభుత్వం అదనంగా పెడితే, డెల్టా 50 crores కనుక పెట్టినట్టయితే దీన్ని ఏమంటామంటే కేసు ప్రభుత్వ జోక్యం ఉండాలి, ప్రభుత్వం స్వయం ప్రేరితమైన పెట్టుబడి పెట్టాలి. ఆర్థిక వ్యవస్థని సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి తీసుకుపోవాలంటే ఈ
గ్యాప్ ఉన్నటువంటి ఈ తక్కువ ఉన్నటువంటి సార్థక డిమాండ్ స్థాయిని అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ని పెంచడం కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ జోక్యాన్ని మొట్టమొదటిగా సపోర్ట్ చేసినటువంటి సమర్థించిన వ్యక్తిగా మనం జేమ్ కీన్స్ ని పేర్కొంటాం. ఇట్లా సంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతాల్ని దుయ్యబడుతూ దాన్ని విమర్శిస్తూ తనదైన శైలిలో ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్తూ ఆర్థిక మాంద్యానికి పరిష్కార మార్గం చెప్తూ ఒక ఆర్థిక వ్యవస్థ సంపూర్ణోద్యోగిత స్థాయి చేరుకోవడానికి ప్రభుత్వ జోక్యం ఏ మేరకు ఉండాలి, స్వయం ప్రేరితమైన పెట్టుబడులు ఎందుకు కొనసాగించాలనేటువంటిది తన సిద్ధాంతం ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి ఆర్థికవేత్త జేమ్ కీన్స్ గా, అందుకే అతన్ని నూతన అర్థశాస్త్ర పితామహుడుగా మనం పేర్కోవడం సరైనటువంటిదిగా మనం భావిస్తున్నాం. ఈ విధంగా సార్థక డిమాండ్ అనేది జేమ్ కీన్స్ సిద్ధాంతంలో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి దానిగా మనం భావించాల్సి ఉంటుంది. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.